రెండు కప్పలు మరియు లోతైన గుంత. ఒకసారి రెండు కప్పలు అడవిలో ఎగురుతూ ఉంటే ప్రమాదవశాత్తు లోతైన గుంతలో పడిపోయాయి. పై ఉన్న ఇతర కప్పలు ఆ గుంత లోతు చూసి భయపడ్డాయి. ఈ గుంత ఎంత లోతుగా ఉందో తెలుసా? మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాలేరు అని అరిచాయి. వృథాగా శ్రమించకండి, అలా ఉండిపోండి. కింద ఉన్న కప్పలు వారిని పట్టించుకోకుండా గట్టిగా ప్రయత్నించాయి. అవి ఒకదాని కానీ ప్రతిసారి జారిపడేవి. పై ఉన్న కప్పలు ఇది అసాధ్యం, మీరు ఇక ఆగిపోవాలి అని మరింత పెద్దగా అరిచాయి. ఈ మాటలు విన్న ఒక కప్ప ధైర్యం కోల్పోయి లేచి ప్రయత్నించడం మానేసి గుంతలోనే చనిపోయింది. అయితే రెండో కప్ప మాత్రం ఆపకుండా మరింత బలంగా ఎగరింది. పైన ఉన్న కప్పలు ఆపమని చెప్పినా అది మరింత శక్తిని కూడగట్టి చివరికి ఒక పెద్ద జంప్తో గుంత అంచుని చేరుకుని బయటకు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. మేము ఆపమని చెప్పినా నీవు ఎందుకు ఆగలేదు అని అడిగారు. ఆ కప్ప చిరునవ్వుతూ చెప్పింది, నాకు వినపడదు. మీరు నన్ను ఉత్సాహపరిచారు అనుకున్నాను. నైతికం, నమ్మకం, పట్టుదల మరియు స్పృహాశక్తితో ఏదైనా సాధ్యమే. మన మాటలు ఇతరులకు బలాన్నివ్వ